ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ రోజైతే ప్రధానంగా నూతన నోటిఫికేషన్స్ పైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి దగ్గర దగ్గర ఒక 15 నుంచి 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల కాలంలో వాళ్ళు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలలో భాగంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్స్ ఇంతవరకు రాలేదు. ఈ సంవత్సరం నుండి ఊరిస్తూ ఉన్నారు, ఇదిగో అదిగో అని ఊరిస్తూ ఉన్నారు, అతి త్వరలో అని ఊరిస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసము ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయని చూస్తున్నాం. మీ అందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన. మెయిన్గా మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఉద్యోగాల జాతర మొదలవబోతుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దాంట్లో ప్రధానంగా ఏముందంటే, మనకు ఎస్సీ కులాల ఉప వర్గీకరణకు సంబంధించిన బిల్లు అనేది గవర్నరు 2 లేదా 3 రోజుల్లో దానికి ఆమోద ముద్ర వేస్తే కొత్త నోటిఫికేషన్స్ అన్నీ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5,000తోని డిఎస్సి రాబోతుందంట. ఒక 5,000 పోస్టులతో డిఎస్సి రాబోతుంది. మరి 5,000తోని డిఎస్సి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకోవచ్చు నన్ను, కానీ నేను యాక్సెప్ట్ చేయ. 5,000తోని కాదు, మనకు ఈజీగా మనకు ఒక 12,000 నుంచి 15,000తోని డిఎస్సి రావాలని అనుకుంటున్నాము. చాలా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి చాలామంది మాట్లాడినారు. ఆ విధంగా ఖాళీలను కూడా టీచర్స్ ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి చూపించినాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి ప్రాథమిక విద్యలో కావచ్చు, మరి అదేవిధంగా హై స్కూల్ స్థాయిలో కావచ్చు, ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా వాళ్ళు చూపించినారు. అసలు స్వయంగా రేవంత్ రెడ్డి గారే అన్నారు, 37,000 మందికి నేను ప్రమోషన్స్ ఇచ్చిన అన్నారు. టీచర్స్లకి ప్రాథమికంగా మనకు హెచ్జిటీలకు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ దొరికింది, స్కూల్ అసిస్టెంట్లకు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ దొరికింది, హెడ్ మాస్టర్స్కి ఎంయూగా ప్రమోషన్ దొరికింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఖాళీలు ఉంటాయా మరి తగ్గిపోతాయా అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. మెయిన్గా ఇంకో 2,000 ఉద్యోగాలు గెస్టెడ్ ఆఫీసర్స్ ఉద్యోగాలంట. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న గెస్టెడ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు ఒక 2,000 ఉద్యోగాలు కూడా భర్తీకి సిద్ధంగా ఉన్నాయంట. ఇవన్నీ కూడా ఎస్సీ ఉప వర్గీకరణ ఏదైతే ఉందో రిజర్వేషన్స్కి సంబంధించింది, ఎస్సీలకు యొక్క రిజర్వేషన్ సంబంధించిన ఆ బిల్లు కేవలం ఒక 2 నుంచి 3 రోజులల్లో మన గవర్నర్ గారు దాని మీద ఆమోద ముద్ర వేస్తే ఎమ్మటే కొత్త నోటిఫికేషన్స్లో అది ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. రోస్టర్ విధానం కూడా, అంటే ఎస్సీలకు ఉపకులాలు ఏవైతే 58, 59 ఉపకులాలు ఉన్నాయో వీళ్ళందరినీ 3 భాగాలు విడగొట్టినారు. మీకు అందరూ తెలుసు, గ్రూప్ 1, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని ఇట్లా విడగొట్టినారు. దీనికి సంబంధించిన వాళ్ళ యొక్క రిజర్వేషన్ భాగాలు కూడా కేటాయించినారు. అదేవిధంగా వాళ్ళకు రోస్టర్ విధానం కూడా ఖరారైపోయింది. ఆ రోస్టర్ పాయింట్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి. ఆ ఫిక్స్ అయిపోయిన పాయింట్స్ అన్నిటిని ఆధారం బేస్ చేసుకొని రేపు రానున్న కొత్త నోటిఫికేషన్లో వాళ్ళకు ఎంత పోస్టులు వస్తాయి, ఉదాహరణకు గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకి ఎన్ని పోస్టులు వస్తాయి, గ్రూప్ బిలో ఎన్ని వస్తాయి, గ్రూప్ సిలో ఎన్ని వస్తాయి అనేది దాన్ని బట్టే ఉంటుంది అన్నమాట, వాళ్ళ యొక్క కోటాను బట్టే. ఏదేమైనా 5,000తోని డిఎస్సి అంటున్నారు, 2,000తోని గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు అంటున్నారు. మరి గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 లేదంటే ఉన్నాయి, వాటికి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇవి కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే వీళ్ళు ఒక పేపర్లో చెప్పే ప్రయత్నం చేసినారు. మెయిన్గా నేను మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1లో చాలా అవకతవకలైనాయని చాలామంది మాట్లాడుతున్నారు కదా. ఇక అది ఎంత ఫైట్ చేసినా కానీ, ఏది చేసినా కానీ దాని న్యాయ పోరాటం అనేది అభ్యర్థులు ముందుకు తీసుకెళ్తున్నారు. ఫ్రెష్గా వచ్చే గ్రూప్ 1, ఫ్రెష్గా వచ్చే గ్రూప్ 2, ఫ్రెష్గా వచ్చే గ్రూప్ 3లో మీరు ప్రిపరేషన్ అవ్వాలంటే మీకు పేషెన్స్ ఎక్కువ ఉండాలి, మీకు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఏమిటే మీకు ఉద్యోగాలు తెల్లారి ఎగ్జామ్ రాసి తెల్లారే మీకు రిజల్ట్స్ ఇచ్చి తెల్లారే మీకు తీసుకుపోయి మీకు రిక్రూట్మెంట్లో కూర్చోబెట్టి నియామక పత్రాలు ఇస్తారని మీరు అనుకోకండి. అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు. చూసినారు కదా 2022 నోటిఫికేషన్ ఇది గ్రూప్ 2. ఇంతవరకు మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినారు కానీ 1:1 ఇంకా ఇవ్వలేదు, దానికి టైం పడుతుంది. గ్రూప్ 1 కూడా 1:1 మొన్న రీసెంట్గా ఇచ్చినారు. జిఆర్ఎల్ ఇచ్చినారు. ఇక 1:1 దాంట్లో తీస్తారు. చాలామంది అయితే మేము ప్రాథమిక మార్కులలో చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయి, 1:2లో మేము ఉంటాం అనుకున్నాం, కానీ జిఆర్ఎల్లో చూస్తే మాకు అవకాశం కనిపిస్తలేదు గ్రూప్ 1 అని చెప్పేసి మాట్లాడినారు. ఏదేమైనా మిత్రులారా, చాలా చక్కటి అవకాశం ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐ, టీచర్ ఉద్యోగాలు చదవండి. ఇవి తొందరగా మీరు సెటిల్ అయిపోతారు. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2 కొద్దిగా ఇలాంటి గోల్స్ పెట్టుకున్న వాళ్ళు ఇవి లాంగ్ టైం ఉంటుంది చదవడం, ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము. అదేవిధంగా
దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఒక ఇంత అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దాంట్లో ఉండే లోపాలు ఎత్తిపట్టి కోర్టుల కేసులు వేయడాలు, మళ్ళీ వాటిని పట్టుకొని మనం చదువుకోవాలి. ఇక అట్లనే కొద్దిగా ఓపిక సహనం అనేది ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అవసరం. అదే డిఎస్సి లాంటి, పోలీస్ కానిస్టేబుల్ లాంటి అనేది ఈజీగా అయిపోతూ ఉంటుంది. వాళ్ళంతా క్లియర్ కట్ నోటిఫికేషన్ ఇస్తారు. కానీ గ్రూప్స్ అంటేనే కొద్దిగా చింద్రవంద్ర గందరగోళంగా ఉంటుంది. ఏమేదైనా మిత్రులారా, రానున్న రోజుల్లో అయితే నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి అంటున్నారు. కానీ నోటిఫికేషన్స్కి ఒక ఫిక్స్డ్ డేట్ అయితే వాళ్ళు మనకు చెప్పట్లేదు. దాన్ని బట్టి చూసినట్టయితే నేను అనుకుంటున్నా, ప్రతిసారి చెప్పిన నేను మేలో వస్తాయన్న. చాలామంది మిత్రులు నువ్వేనా నోటిఫికేషన్ వేసింది మేలో వస్తాయని చెప్తున్నావు ఎట్లా అన్నారు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనము ఏప్రిల్ 4th డేనా ఉన్నాం. ఈ ఏప్రిల్లో కూడా ఇప్పుడు వచ్చేటట్టు కనిపిస్తలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 42 రిజర్వేషన్ అనేది మనలో క్యాబినెట్ మినిస్టర్స్ కొంతమంది బీసీ మంత్రులపై హైదరాబాద్ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినారు. ఆ బిల్లుకు సంబంధించిన ఫైట్ వాళ్ళు చేస్తున్నారు. అదొకటి ఉంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లు అయితే పాస్ అయిపోతుంది 2-3 రోజులలో. గవర్నర్ సంతకం చేస్తే అది ఖచ్చితంగా అది చట్టంగా మారిపోతుంది. అది ఓకే. కానీ బీసీలకు సంబంధించింది అదొకటే కొద్దిగా అది ఉంది. అది కూడా క్లియర్ అయిపోయినట్టయితే ఎమ్మటే బీసీలకు కూడా విద్య, ఉద్యోగ, రాజకీయాలలో వాళ్ళు కూడా సమన్వయ భాగాలు వాళ్ళకు కూడా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధత ఫలాలు అందించబడతాయని చెప్పేసి అనుకోవచ్చు. ఏదేమైనా మిత్రులారా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. థ్యాంక్ యూ.